అడవుల మధ్య గ్రామం. దూరంగా అడవులు, మధ్యలో చిన్న పల్లెటూరు. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. పంటలు పచ్చగా ఉన్నాయి. ఒకరోజు రాత్రి భూమి కంపిస్తుంది. ఇళ్ళు కదులుతాయి. గ్రామస్థుడు: అయ్యో, ఏంటి ఇది? అడవిలోంచి భారీ శబ్దం. గ్రామంలో భయం. ప్రతి రాత్రి అదే జరుగుతుంది. పంటలు నాశనం. జంతువులు పారిపోతున్నాయి. గ్రామ పెద్ద: ఇది మనవల్ల కాదు. ఎవరో సహాయం చెయ్యాలి. ఒక ప్రయాణికుడు గ్రామానికి వస్తాడు. ఈ అడవిలో ఏదో అసాధారణ శక్తి ఉంది. రాత్రి బ్రూస్ అడవిలోకి వెళ్తాడు. అక్కడ చూస్తాడు. ఒక భారీ యంత్రం. అది భూమిని తవ్వుతూ ఉంది. అది గ్రామాన్ని నాశనం చేస్తోంది. అప్పుడే యంత్రం నియంత్రణ తప్పుతుంది. గ్రామం వైపు వస్తోంది. గ్రామస్థులు కేకలు: అమ్మో, కాపాడండి! కోపం పెరిగింది. ఒక చిన్న అమ్మాయి పడిపోతుంది. బ్రూస్ కోపంగా: ఇంకా చాలు! గుండె వేగంగా. శరీరం మారుతుంది. హల్క్ ఎంట్రీ. భూమి కంపిస్తుంది. భారీ పోరాటం. హల్క్ ఆ యంత్రాన్ని పట్టుకుంటాడు. భారీగా విసిరేస్తాడు. యంత్రం. అడవి మళ్లీ నిశ్శబ్దం. గ్రామం సురక్షితం. ప్రజలు హల్క్ వైపు చూస్తారు. భయం ప్లస్ గౌరవం. గ్రామ పెద్ద: అతను రాక్షసం కాదు. హల్క్ మళ్లీ బ్రూస్ అవుతాడు. బ్రూస్ నెమ్మదిగా గ్రామం విడిచి వెళ్తాడు. శక్తి అంటే ధ్వంసం కాదు, అవసరమైనప్పుడు రక్షణ. ద ఎండ్. అడవుల మధ్య గ్రామం. దూరంగా అడవులు, మధ్యలో చిన్న పల్లెటూరు. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. పంటలు పచ్చగా ఉన్నాయి. ఒకరోజు రాత్రి భూమి కంపిస్తుంది. ఇళ్ళు కదులుతాయి. గ్రామస్థుడు: అయ్యో, ఏంటి ఇది? అడవిలోంచి భారీ శబ్దం. గ్రామంలో భయం. ప్రతి రాత్రి అదే జరుగుతుంది. పంటలు నాశనం. జంతువులు పారిపోతున్నాయి. గ్రామ పెద్ద: ఇది మనవల్ల కాదు. ఎవరో సహాయం చెయ్యాలి. ఒక ప్రయాణికుడు గ్రామానికి వస్తాడు. ఈ అడవిలో ఏదో అసాధారణ శక్తి ఉంది. రాత్రి బ్రూస్ అడవిలోకి వెళ్తాడు. అక్కడ చూస్తాడు. ఒక భారీ యంత్రం. అది భూమిని తవ్వుతూ ఉంది. అది గ్రామాన్ని నాశనం చేస్తోంది. అప్పుడే యంత్రం నియంత్రణ తప్పుతుంది. గ్రామం వైపు వస్తోంది.